జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోతీనగర్లోని వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని హరీష్ రావు అన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణకు బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చారని మండిపడ్డారు. రేవంత్ 2 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లో చేసిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ లో లేడీ గెలవాలను, రౌడీ గెలవాలను ప్రజలు తేల్చుకోవాలన్నారు. ముస్లింల రాజ్యం అవుతుందని, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని, తెలంగాణ వస్తే అసలు తాగడానికి నీళ్ళే ఉండవని అనేక అనుమానాలు సృష్టించారు. అసలు వీళ్ళకి పరిపాలనే చేత కాదు అన్నారు. బట్ మీ అందరు కూడా, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్స్తో కేసీఆర్ గారు పోరాడినరు, తెలంగాణను సాధించారు. గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ నేషన్. ఒక 4 డికేడ్స్ 5 డికేడ్స్ బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ. బట్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు. నేను వచ్చే 3 ఏళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు. 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని, అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి, ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా, వారు నన్ను అడిగి ఒక మీటింగ్లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో పండిన వరి మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికీ 2,78,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్, 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. హైదరాబాద్ లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా బైసం? రాష్ట్రంలో రైతుకైనా, హైటెక్ సిటీలో కుకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటల పవర్ కట్ ఉండేది. హైదరాబాద్ లో 4 గంటల పవర్ కట్ ఉండేది. అసలు ఈ రోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇవాళ అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్ తో పనిచేసింది. ఈరోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా, రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ ను ఆయా పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా. బికాస్ యూ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్, యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము.